హాయ్ అండి, ముందుగా మీ అందరికీ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేను హైదరాబాద్ వచ్చాను. సో హైదరాబాద్ వచ్చాను కదా అనేసి కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చాను. ఇది ఎప్పటి నుంచో ఉందండి, మా చిన్నప్పటి నుంచి ఉందనమాట. సో శ్రావణ మాసం కదా అనేసి వచ్చాము. రష్ అయితే చాలా ఉందనమాట. ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ టికెట్ తీసుకుంటే అది కూడా వెళ్ళొచ్చు అనమాట. సో రష్ ఎక్కువ ఉందనేసి మేమైతే 100 రూపీస్ టికెట్స్ తీసేసుకున్నాము. మమ్మీ, నేను, అక్క, చిన్ను, తమ్ముడు అందరం వచ్చామన్నమాట. సో తీసేసుకొని లోపలికైతే వెళ్ళాము. టెంపుల్ అయితే వీడియో తీయనీరు కదా, సో బయట నుంచి తీసానమాట. నైట్ టైమ్స్ కదా, అసలు ఎంత బాగుందో అసలు. డెకరేషన్ కానీ లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. సో ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. టెంపుల్ అంతా కూడా చాలా బాగా అలంకరించేశారు. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్తే నేను జస్ట్ బయట నుంచి తీశాను. డెకరేషన్ అంతా బాగుందనేసి. ఇదంతా కూడా టెంపుల్ ఆవరణ అండి, ఎంత బాగుంది చూస్తున్నారు కదా. సో మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా మంచిగా చేశారనమాట. ఇదివరకు చిన్నగా ఉండేది. సో ఇక్కడేమో కళ్యాణం చేస్తారనమాట. ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలనుకునే వాళ్ళు కళ్యాణం చేయించుకుంటారు. టెంపుల్, మెయిన్ టెంపుల్ చుట్టూతో అన్ని అష్టలక్ష్మి టెంపుల్స్ పెట్టారు. అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అవన్నీ కూడా పెట్టారనమాట. సో అలా రౌండ్ వెళ్ళి అన్ని దేవుళ్ళని మొక్కుకొని వచ్చేసామన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చారు, కేసరి ప్రసాదము. సో తీసేసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంటే మనకి బయట అన్నీ అమ్ముతారు కదా, అమ్మవార్లవని, కొబ్బరికాయలని, పిల్లలు ఆడుకునేడానికి బెలూన్స్, బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇది బయట నుంచి అనమాట. ఎంత బాగా అనిపించిందో అసలు, చూస్తున్నారు కదా. అసలు నైట్ టైమ్స్ కదా, ఇంకా బాగుంది. సో మేమైతే అలా పిక్స్ తీసేసుకున్నాం కొన్ని అయితే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే.